అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో కొన్ని గన్ షాట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈస్ -1, అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 2, 3. సో అసలు ఒక క్వశ్చన్ అనేది సాల్వ్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఏం కనుక్కోవాలో దాని యొక్క ఫార్ములా అనేది మనం పక్కన రాసుకోవాలి. ఆ ఫార్ములా పక్కన రాసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటిదంటే ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ తర్వాత స్టెప్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత స్టెప్ ఎట్లా చేయాలి అనేది మనకు ఒక క్లూ లభిస్తుంది. అట్లా ఆ స్టెప్ తర్వాత స్టెప్ చేసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్లో ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో అసలు ఏం కనుక్కోమన్నాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు, -1, ఇచ్చాడు. అండ్ ఆ సర్కిల్ అనేది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆ పాయింట్ వచ్చేసి 2, 3. సో ఇక్కడ అసలు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంది, ఫస్ట్ మనం దాని ఫార్ములా అనేది ఇక్కడ రాసుకుందాం. సో స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square is equals to r square. సో ఇక్కడ h and k, ఈ h and k అనేది మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. సో వేర్ h, k is the center of the circle. ఇంకా ఈ r అనేది మనకి సర్కిల్ యొక్క రేడియస్ అనమాట. సో మనకి ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు h, k వాల్యూస్. h, k వాల్యూస్ వచ్చి -1, అనమాట. సో గివెన్ సెంటర్ h, k ఈజ్ -1, అనమాట. ఈ క్వశ్చన్లో మనం ఏం కనుక్కోవాలి, సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలంటే మొదటిగా రేడియస్ అనేది కనుక్కోవాలన్నమాట. సో రేడియస్ అనేది కనుక్కుంటాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని క్వశ్చన్ని మనం ఒకసారి ఒక సర్కిల్లో విజువలైజ్ చేసి చూద్దాం అనమాట. ఇదిగోండి, ఇది ఒక సర్కిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్, ఆ సెంటర్ని మనం ప్లాట్ చేసాం. ఆ సెంటర్ని మనం ఫస్ట్ C అనేది h, k తీసుకుంటాం. ఆ h, k వాల్యూస్ ఏమి ఇచ్చాడు, -1, ఇచ్చాడు. ఇప్పుడు రేడియస్ అనేది మనం ఏ పాయింట్ నుంచి తీసుకున్న సర్కిల్కి అనేది సేమ్ ఉంటుంది. సో మనం ఒక రేడియస్ గీద్దాం. సో ఇప్పుడు రేడియస్ కనుక్కోవాలంటే మనకి ఈ సింగిల్ పాయింట్తో రేడియస్ అనేది మనం కనుక్కోలేం. సో మనకి క్వశ్చన్లో ఇంకో క్లూ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, విచ్ పాసెస్ త్రూ, ఆ సర్కిల్ అనేది 2, 3 పాయింట్స్ నుంచి మనకి పాస్ అవుతుందని ఇచ్చాడు. సో ఆ 2, 3 పాయింట్ మనం ఇక్కడ ప్లాట్ చేద్దాం. సో ఇదిగోండి క్లూ, ద సర్కిల్ పాసెస్ త్రూ ద పాయింట్ 2, 3. ఇప్పుడు ఆ పాయింట్ని ఇక్కడ ప్లాట్ చేద్దాం. ఇదిగోండి పాయింట్, దాన్ని మనం ఏ అనుకుందాం, ఏ 2, 3. సో ఆర్ అనేది ఏంటిది, ద డిస్టెన్స్ బిట్వీన్ C and A, అంటే సెంటర్ నుంచి ఆ పాయింట్, ఆ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ని మనం ఆర్ అంటాం. సో మనందరికీ తెలిసిందే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ని ఎట్లా కనుక్కుంటాం, దాని ఫార్ములా ఏంటిది, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ r² = CA² = x2 - x1 whole square plus y2 - y1 whole square అనమాట. సో ఇప్పుడు మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇంకా ఈ పాయింట్ ఉంది. ఈ రెండు వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో సెంటర్ -1, అండ్ పాయింట్ 2, 3 అనేది ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని డిస్టెన్స్ ఫార్ములాలో వేద్దాం. సో వీటి వాల్యూస్ని మనం x1, y1 అనుకుందాం, ఈ వాల్యూస్ని x2, y2 అనుకుందాం. x1, y1, x2, y2. సో r² = x2 వాల్యూ ఎంత, 2 మైనస్ x1 వాల్యూ ఎంత, -1, అంటే -1 హోల్ స్క్వేర్, ప్లస్ ఇక్కడ y2 వాల్యూ ఎంత, 3, ఇంకా y1 వాల్యూ వచ్చేసి -1, అంటే -1 హోల్ స్క్వేర్ అనమాట. సో r² = 2 మైనస్ -1 ఏమొస్తుంది, +1 అవుతుంది, అంటే +1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్, అంటే ఇక్కడ -1 ప్లస్ అవుతుంది, అంటే +1 హోల్ స్క్వేర్. ఇప్పుడు r² = 2 + 1 ఎంత, 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 + 1 ఏమవుతుంది, 4 హోల్ స్క్వేర్. సో r² = 3² ఎంత, 9,
4 స్క్వేర్ ఎంత 16. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి. ఏమి వచ్చినాయి, ఒకటి సెంటర్ వాల్యూ వచ్చి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, ఇంకోటి మనకి ఆర్ స్క్వేర్ అనేది ఇప్పుడు మనం ఈ 2 వాల్యూస్ యూస్ చేసి మనం ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది కనుక్కుందాం. సో నౌ వీ హ్యావ్ ద సెంటర్ -1, and the radius is r square is equals to 25 అనమాట. సో ఈ 2 వాల్యూస్ మనం ఇప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా వేసి ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని కనుక్కుందాం. సో సెంటర్ -1, అండ్ రేడియస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇప్పుడు ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సెంటర్ని మనం ఏమనుకుంటాం, h,k అనుకుంటాం. సో దాన్ని h,k తీసుకుందాం. సో x మైనస్ h వాల్యూ ఎంత -1, అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ y ఎంత ఉంటుంది, ఇక్కడ k వాల్యూ ఎంత -1, అంటే -1 హోల్ స్క్వేర్. ఇక్కడ r స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది. సో r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇక్కడ దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఎక్స్ ఎంత ఉంటుంది -1 +1 అవుతుంది, అంటే x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ఎంత ఉంటుంది -1 ఎంత +1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇప్పుడు ఇది చూడడానికి ఎట్లా ఉంది, a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² + 2ab + b² అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేసి చూద్దాం. సో x² + 2 × x 2x + 1² వచ్చేసి 1. సో ప్లస్ y² + 2 × y 2y + 1² 1 ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఒక ప్రాపర్ ఫార్ములా రాసుకుందాం అనమాట. సో x² + y² + 2x + 2y + 1 ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే x² + y² + 2x + 2y + 2. ఇప్పుడు ఈ 25 కూడా ఇటు తెచ్చుకుంటే మనకి -25 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే x² + y² + 2x + 2y -23 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అనమాట. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is -1, and which passes through the point 2, 3. ఇక్కడ ఒక నోట్ పాయింట్, అంటే ఒక నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్, ఇంకోటి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అని ఉంటాయి. ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని ఎట్లా గుర్తుపట్టాలంటే ఇదిగోండి, దీన్ని ఇప్పుడు ఇట్లా రాసిన దాన్ని మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అని అంటాం. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇట్లా ఈ టైప్లో రాస్తారు చూడండి, దీన్ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అని అంటాం అనమాట. ఇప్పుడు క్వశ్చన్స్లో కూడా 2 టైప్స్ అడుగుతాడు. ఫైండ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అని అడుగుతాడు, కొన్ని క్వశ్చన్స్లో ఏమో ఫైండ్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ అని అడుగుతాడు. సో ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు మనం రేడియస్ సెంటర్ కనుక్కోవాలంటే దాన్ని ఇప్పుడు ఈ ప్రాసెస్ని రివర్స్ చేయాలి, అది చాలా లాంగ్ అవుతుంది. సో నేను ఈ నెక్స్ట్ క్లాస్లో దీనికి ఎట్లా కనుక్కోవాలి దానికి ఇంకో సపరేట్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా వేసి ఇట్లా ఇచ్చినప్పుడు రేడియస్ సెంటర్ అనేది ఎట్లా కనుక్కోవాలో ఈ నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కాలజ్ఞాన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.